ఫ్రెండ్స్, ఒక కోతి 5000 సంవత్సరాలుగా సుగ్రీవుడి యొక్క గుహలో అనంతమైన నిధికి కాపలా కాస్తోంది. రామాయణంలో చెప్పబడినటువంటి రిషిముఖ పర్వతం ప్రస్తుతం కర్ణాటకలోని హంపిలో ఉంది. ఇక్కడే రిషిముఖ పర్వతంపై వానరరాజు సుగ్రీవుడు అప్పట్లో వాలి నుంచి భయపడి తలదాచుకున్న గుహ కూడా ఇంకా ఇక్కడే ఉంది. అలాగే శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఈ గుహలోనే మొట్టమొదటిసారిగా కలిశాడు. అయితే ఎన్నో ఏళ్లగా ఈ గుహకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ప్రముఖంగా వినిపించేటువంటి కథ, ఒక కోతి ఇప్పటికీ కూడా తన రూపధారణలు మార్చుకుంటూ ఈ గుహలో ఉన్నటువంటి నిధికి రక్షణగా ఉంటుంది అని. అయితే 1990లో ఇండియన్ గవర్నమెంట్ ఈ గుహలోకి మనుషులు వెళ్ళడానికి లేకుండా నిషేధించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి అంతా జై శ్రీరామ్ అని అందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. అసలు టాపిక్ లోకి వెళ్తే ఈ స్టోరీ 1990లో మొదలైంది. కర్ణాటకలోని హంపిలో వానరరాజు సుగ్రీవుడికి సంబంధించిన ఒక గుహ 5000 సంవత్సరాలుగా అలాగే ఉంది. అయితే ఆ గుహని చూడ్డానికి మరియు దాని గురించి ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది యాత్రికులు అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే ఆ గుహలోనే మరొక చిన్న సొరంగం ఉంది. ఆ సొరంగంలోకి ఎవరు వెళ్లకుండా ఒక కోతి నిరంతరం కాపలా కాస్తూ ఉంటుంది. అయితే అక్కడి స్థానిక ప్రజలు ఆ కోతి 5000 సంవత్సరాలుగా ప్రాణాలతోనే ఉందని, అలాగే ఆ గుహలో ఉన్నటువంటి నిధికి ఆ కోతి రక్షణగా ఉండే బాధ్యతను తీసుకుంది అని నమ్ముతారు. అయితే ఒకసారి మీనా మరియు సురేష్ అనబడే ఇద్దరు భార్యాభర్తలు ఆ గుహలోకి వెళ్లారు. ఆ గుహలోకి వెళ్ళగానే మీనాకి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. అది తనకు తెలిసిన విధంగా, తను ఎక్కడో ఈ ప్రదేశాన్ని చూసిన విధంగా ఆమెకు అనిపించింది. అయితే ఆ గుహని పూర్తిగా పరిశీలించిన తర్వాత మీనా మరియు సురేష్ ఇద్దరు తమ ఇంటికి వచ్చేశారు. అయితే ఆ రోజు రాత్రి నిద్రలో మీనాకి సుగ్రీవుడి గుహలో చాలా నిధి ఉన్నట్టు కల వచ్చింది. తనకి ఆ కల ఉదయం బ్రహ్మ ముహూర్తంలో రావటం వల్ల మీనా ఆ కల నిజమయ్యే అవకాశం ఉంది అని బాగా నమ్మింది. తను ఈ విషయం గురించి తన భర్తకు చెప్పి ఒకసారి మనం మళ్ళీ సుగ్రీవుడి గుహలోకి వెళ్లి వెతుకుదామని చెప్పింది. ఒకవేళ నిజంగానే నిధి దొరికితే మన జీవితాలు మారిపోతాయని భావించి వారిద్దరూ రాత్రి సమయంలో ఆ గుహలోకి చేరుకున్నారు. మీనాకు కలలో వచ్చినటువంటి ప్రదేశంలోనే వారిద్దరూ తవ్వడం ప్రారంభించారు. అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కోతి వారిద్దరిపై దాడి చేసింది. దానివల్ల వారు ఆ ప్రదేశంలో తవ్వలేకపోయారు. కానీ తర్వాతి రోజు వారు మళ్ళీ ఆ ప్లేస్ కి ఆపోజిట్ సైడ్ లో తవ్వడం ప్రారంభించారు. ఆ ప్రదేశంలో కొంచెం దూరం తవ్వేసరికి వారికి ఒక అద్భుతమైన మణి లభించింది. వారిద్దరూ ఆ వజ్రాన్ని చూసి తమ జీవితం పూర్తిగా మారిపోతుంది అని అనుకున్నారు. ఇక ఆ వజ్రాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే మరో పక్క హంపిలో ఉన్నటువంటి ఆ గుహ పట్ల ప్రజలకి ఎంతో అద్భుతమైన భక్తి ఉంది. ఎప్పుడైతే అక్కడి ప్రజలు మరియు భక్తులు ఆ ప్రదేశంలో తవ్వినట్లుగా ఉండడం చూశారో అప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు ఆ ఫిర్యాదు మేరకు దోషులను వెతకడం ప్రారంభించారు. కానీ 2 నెలల వరకు వారికి నేరస్తులు దొరకలేదు. కానీ ఆ 2 నెలల తర్వాత మీనా మరియు సురేష్ తమంతట తామే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ వజ్రాన్ని పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేసేశారు. అప్పుడు పోలీసులు వారిని 2 నెలల వరకు కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడి ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చి ఈ డైమండ్ ని ఇస్తున్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు విని ఇండియా మొత్తం షాక్ అయింది. ముందు మేము ఆ వజ్రాన్ని గుహ నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు మా జీవితాలు అద్భుతంగా మారిపోతాయి అనుకున్నాము. కానీ ఆ వజ్రం మా ఇంటికి రాగానే మా ఇంట్లో అనుకోని పరిణామాలు ఏర్పడడం ప్రారంభమైంది. ఆ వజ్రం మా ఇంటికి వచ్చిన మరుసటి రోజు మా కొడుకు మెట్లపై నుంచి కింద పడిపోయి చనిపోయాడు. అలాగే మా యొక్క బిజినెస్ లో ఎవరు ఊహించిన విధంగా నష్టం రావడం ప్రారంభమైంది. అలాగే మేము జీవితాంతం కష్టపడి కూడబెట్టుకుని వడ్డీకి ఇచ్చిన డబ్బులు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎవరూ ఇవ్వట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మా జీవితాల్లో ఈ వజ్రం వచ్చాక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇదంతా ఈ వజ్రం వల్లనే జరుగుతోంది అని, అందుకే ఇక్కడికి తెచ్చి దీన్ని ఇచ్చేశాము అని చెప్పారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సుగ్రీవుడి యొక్క ఆ గుహ నుంచి ఆ కోతి ఇవ్వకుండా ఎవరూ కూడా ఏమీ తీసుకువెళ్ళలేరు. తీసుకెళ్లినా సరే అది వారి యొక్క అంతానికి దారితీస్తుంది. ఆ తర్వాత 1990లో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మళ్ళీ ఆ వజ్రాన్ని ఎక్కడైతే దొరికిందో అక్కడే పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే పోలీసులు మరియు ప్రజలు ఆ వజ్రాన్ని అక్కడ పెట్టడానికి వెళ్లారో అప్పుడు ఆ కోతి అక్కడ లేదు. నిజానికి ఆ కోతి రూపాన్ని మార్చుకునేసింది.
దీని తర్వాత వజ్రాన్ని అక్కడ పెట్టేసి ఆ గుహలోపలికి జనాలు వెళ్లకుండా నిషేధం విధించడం జరిగింది. మళ్ళీ ఇంకెవరు ఆ గుహలోకి వెళ్లి నిధి కోసం ఆపదల్లో పడకూడదు అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే కొన్నేళ్లకు ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు నార్మల్ గానే ఆ గుహలోకి వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ ఆ గుహలోని సొరంగం మాత్రం ఎవరికీ కనిపించలేదు అంటే లేదని కాదు కదా, ఆ సొరంగం ఆ నిధి ఇంకా ఆ గుహలోనే ఉంది అని అక్కడి ప్రజల నమ్మకం. అయితే ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.